పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మరోసారి చర్చిస్తున్నారు. అలాగే త్వరలో బీఆర్ఎస్ నిర్వహించే సభల తేదీలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న కేసీఆర్ ఇటీవల బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్లారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ద్రోహం చేశాయన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మరోసారి అలాగే వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే ఇకపై పోరాటం చేస్తామన్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే నేతలతో మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఇకపై పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటానని చెప్పిన కేసీఆర్ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ప్రజల్లో ఎండగట్టేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ ను ఎంచుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కృష్ణా జలాలను ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఆందోళనలు, సభలు, సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పోరాటాలకు నేతలు, క్యాడర్ను సిద్ధం చేసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రులతో భేటీ అయ్యారు.